కవివరేణ్యులు శ్రీ చదరం వెంకట్రావు గారు రచించినటువంటి ఒక పద్యాన్ని వారి కోరిక మేరకి పాడి వినిపిస్తున్నది మీ రసజ్ఞమిత్రుడే అప్పలనాయుడు. మారేపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. చివరి వరకు వినండి. దీన్ని పాట రూపంలో కూడా పాడే ప్రయత్నం చేశాను. విని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మధురము మధురము తలపులు, మధురము మధురము తలపులు, మధురము మధురము పలుకులు, మధురము మధురము తలపులు, మధురము మధురము పలుకులు, మహిత చరిత మధురము మధురము పదములు మధురము, మహిత చరిత మధురము మధురము పదములు మధురము, కలిమలహర మధురము, కలిమలహర మధురము, మధురము సకలము మధురము హరిగిరిధర, మధురము సకలము మధురము హరిగిరిధర, మధురము మధురము తలపులు, మధురము మధురము పలుకులు. ఇదే పాట రూపంలో. మధురము మధురము తలపులు, మధురము మధురము తలపులు, మధురము మధురము పలుకులు, మధురము మధురము తలపులు, మధురము మధురము పలుకులు, మహిత చరిత మధురము, మహిత చరిత మధురము, మధురము పదములు మధురము, మధురము పదములు మధురము, కలిమలహర మధురము, కలిమలహర మధురము, మధురము సకలము మధురము, మధురము సకలము మధురము హరిగిరిధర, మధురము సకలము మధురము హరిగిరిధర, మధురము మధురము తలపులు, మధురము మధురము పలుకులు, మధురము మధురము పలుకులు, మధురము మధురము పలుకులు. చదరం వెంకట్రావు గారు రచించినటువంటి చక్కని పద్యాన్ని పద్య రూపంలోనూ పాట రూపంలో కూడా చదివి వినిపించింది మీ రసజ్ఞమిత్రుడే అప్పలనాయుడు. మారేపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. విన్న మీరు కూడా మరో నలుగురికి పంపించండి. కవివరేణ్యులు ఎవ్వరు నాకు పంపించినా నేను పాడి ఆంధ్రులకి అందరికీ అందజేసే ఉద్దేశంతో పాడి వినిపిస్తాను. శుభం.